పవన్ కళ్యాణ్ మోస్ట్ అవెంటెడ్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరిహర వీరమల్లు 2 భాగాలుగా రూపొందిస్తున్నారు. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా మిగిలిన చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తుంది. పవన్ పాత్రకు సంబంధించి 20 రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో తన సన్నివేశాలను పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డిప్యూటీ సీఎంగా తీరిక లేకుండా ఉన్న ఆయన సినిమా షూటింగ్కు తాజాగా సమయాన్ని కేటాయించాడు. ఈ నెల 23న విజయవాడలో హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందులో పవన్తో సహా మిగిలిన కీలక నటులు పాల్గొంటారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పాల్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలు షూట్ చేయనున్నారు. జ్యోతి కృష్ణ డైరెక్షన్లో పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ కోసం విజయవాడ పరిసర ప్రాంతాల్లో బ్లూ మ్యాట్ సెట్ను సిద్ధం చేశారు. అందులోనే డైరెక్టర్ జ్యోతి కృష్ణ ముఖ్య నటులపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణ చేస్తున్నాడు. మరో 3 రోజుల్లో పవన్ కూడా సెట్లు అడుగు పెట్టనున్నాడు. దీనికి తగ్గట్టుగానే మరోవైపు నిర్మాణత్ర పనులు చకచకా పూర్తి చేసుకుంటున్నారు. 2 భాగాలుగా రానున్న ఈ మూవీ తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల కానుంది. అనుపమ ఖేర్, బాబీ డియోల్, నిధి అగర్వాల్, నోరాహి ఫతేహి, విక్రమ్జిత్ మరికొందరు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం ఎంఎం కీరవాణి గారు అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుత ప్రాజెక్టులో ఓజీ మరియు హరిహర వీరమల్లు చాలా తక్కువ షూటింగ్ రోజులు మిగిలి ఉన్నాయి. సెప్టెంబర్లో చిత్రీకరణ ప్రారంభించాలనే కమిట్మెంట్తో ఆయన ఇటీవల ఓజీ, హరిహర వీరమల్లు మరియు ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలతో సమావేశమయ్యాడు.